బైక్తో గొర్రెల కాపరిని గుద్దిన సీదిరి అప్పలరాజు కుమారుడు చిన్నపిల్లాడైతే కోడికత్తి శ్రీనివాసరావు చిన్నపిల్లాడు కదా అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. సీదిరి అప్పలరాజు కుమారుడిపై కేసు పెట్టడం నేరమన్నట్లు మాట్లాడిన జగన్కు అనిత కౌంటర్ ఇచ్చారు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. 18 ఏళ్ల పిల్లడు కాదు, 16 ఏళ్ల పిల్లడు నేరం చేసినా కూడా కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. తప్పు చేసాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి. పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలనో తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపనుండుంటే ఈరోజు బతికేవాడేమో. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేసి వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు. తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్పు తప్ప కాదా?